నేను నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చా. చూపివా ప్లీజ్. చూపి ఏదో దాచిపెట్టావు. నేను గెస్ట్ చేయను. చూపి నాన్న. నేను చూపించు. ఎంత హైట్ లో పెట్టావో. ప్రపంచంలో తీయనైంది ఏంటో తెలుసా? ఏంటి? నా బుగ్గలు. ఎవరు చెప్పాడు? కాదా నా బుగ్గలు కాదా? ఓకే నీ బుగ్గలే చాలా స్వీట్ గా ఉంటాయి నాన్న. నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైంది ఏంటో తెలుసా? తెలుసు. ఏంటది? నా మనసు. ఏంటది? నా మనసు. ఎవరు చెప్పాడ్రా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో రాయండి నాన్న. పబ్లిక్ మనం ఇంట్లో ఎలా ఉండాలో ఇక్కడ కూడా అలానే ఉండాలని నాకు పిలిచారు మనల్ని. నీ గొప్పదని నేను చెప్పానా? మరి ఏంటి చెప్పు. గాడిది గుడ్డు వంకాయ పులుసు. వేడి టీ. థ్యాంక్ యూ. మా ఆయన కోసం. ఏంటి ఇంత చప్పగా ఉంది? కమ్ ఆన్ గివ్ మీ. నాకు తెలుసు నువ్వు ఎందుకు అలా అన్నావు అని. ఇప్పుడు తాగి చెప్పు. దీనికంటే హుసేన్ సాగర్ వాటర్ బాగుంటుంది. ఏమన్నావు? అంటే తీపి ఎక్కువ ఉంది అంటున్నా. ఏ హుసేన్ సాగర్ లో నీళ్లు తీసి తాగొచ్చావా నువ్వు? కాదు నాన్న, నువ్వు తాగిచ్చావు కదా, చాలా తీయగా ఉంది అంటున్నా. షుగర్ వచ్చేస్తుంది. అందుకే మన ఇంట్లో షుగర్ కూడా కొంటలా. నువ్వు సూపర్ రా. సరే కానీ నీకు ఒక పన్నప్ప చెప్పాను శివరాత్రికి, చేసావా? ఏంటది? చెప్పాను కదా ప్రతి సంవత్సరం మనకి ఇష్టమైన జోడీలందరినీ పిలిచి వాళ్ళకి మంచిగా కూర్చోపెట్టి భోజనాలు పెట్టి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి పిలిచావా? చెప్పేసాను ఆల్రెడీ. అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. నా బామ్మరుదులు ఉన్నారు కదా. బావగారు ఎంత బావగారు అయితే మాత్రం ఇంత ఉంగి దండాలు పెట్టాలా? దండం నీకు కాదు, ఈ శివుడికి. అయినా అదంతా ఓకే కానీ మీరు ఎందుకు ఇంత లేట్ గా వచ్చారు? నువ్వేం చెప్పావు? ట్రాఫిక్ ఉంటుంది నిదానంగా రమ్మని చెప్పావా? అవును. నీ మాటకు వాల్యూ ఇవ్వడం కోసం ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ వచ్చేంత వెయిట్ చేసి నిదానంగా వచ్చాం. ఏంట్రా ఇది? బాడీ పెరిగింది కానీ బ్రెయినే లేదు. తమ్ముళ్ళకి బ్రెయిన్ లేదని అన్నారా మీరు? మీ తమ్ముళ్ళు కాదే, నిన్ను అన్నాను. నాకు బ్రెయిన్ లేదా? నిన్ను కాదు నాన్న, ఈ సన్నాసి. బావా, నన్ను సన్నాసి అంటే మా అన్నని సన్నాసి అన్నట్టే, మా అన్నని సన్నాసి అంటే మా తమ్ముని సన్నాసి అన్నట్టే, మా తమ్ముని సన్నాసి అంటే మా అక్కని సన్నాసి అన్నట్టే. దున్నపోతా. నేను దున్నపోత అయితే మా అన్నం దున్నపోత అన్నట్టే, మా అన్నం దున్నపోత అయితే మా తమ్ముని దున్నపోత అన్నట్టే, మా తమ్ముడు అంటే మా అక్కని అన్నట్టు. పంది అసలు. నన్ను పంది అంటే తమ్ముడు అంటే. నేను చెప్పిన పని ఏం చేసావు? అదే అయిపోయింది బావా. మీరు చెప్పారు కదా జోడీలు పిలవమని, భోజనాలని 7 జోడీలు పిలిచేసాము, భోజనాలు కూడా రెడీ చేసాము, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసాము. అక్క ఇంకా మీ ఫ్రెండ్స్ రావడం లేట్ అంతే. వచ్చేస్తారు. మనం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసినట్టే. మన ఒక్క ధనుంజయ్ మాత్రం రావాలి. ధనుంజయ్ కమాన్. ఏమా ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ టైం అన్నయ్య హాస్పిటల్ వదిలేసి మా ఆయనతో ఒక షోకి వచ్చా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సునీ, ఇక్కడ ఏదో ఉంది. అందమండి. అసహ్యం అది. బుజ్జి, మా చెల్లి రమేష్ లవ్ చేస్తుంది, దగ్గరుండి పెళ్లి చేయొచ్చు కదా. అలా ఎవరు లవ్ చేస్తాడు పెళ్లి చేస్తారా? వాళ్ళ ట్రూ లవ్ బుజ్జి. నాది కూడా మీ చెల్లి ట్రూ లవ్. పెళ్లి చేస్తావా? చందమామ కన్నా అందంగా ఉండే అమ్మాయి ఎవరో తెలుసా? నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి? నేనే కదండి. నువ్వు కాదు, మన పైన ఉంది స్వప్న. అది అబ్బా, ఈ కమ్మలు ఎంత అదృష్టం చేసుకుంటాయే. అబ్బా, నీ చెప్పులు ఎంత అదృష్టం చేసుకుంటాయే. అబ్బా, నీ చేతి గాజులు ఎంత అదృష్టం చేసుకుంటాయో. ఈ పొగడతలకు నేను పడను. నువ్వు పడు. ఇదే పొగడతలు పక్కింటి అంటే చెప్పా, పడిపోయింది. బుజ్జి తల్లి, ఈ డ్రెస్ లో నేను తండేల్లా ఉన్నానా? ఒళ్ళు మండేల్లా ఉన్నావు.
సర్లే గాని మొన్న ఒకళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ సైడ్ ఒక చిన్న ఆపరేషన్ చేసుకుంటే అచ్చు కాజల్లా ఉంటావు అన్నాడు. వాడిని ఒకసారి కంటి ఆపరేషన్ చేసుకోమను. ఇదిగో భోజనం అన్నావు కదా, దద్దోజనం ఉందా? పక్కన ఉందిగా. పాపు చూసావు ఎవరు అమ్మాయి నాకు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో. నేనే మెసేజ్ చేశాను పాపు, ఎందుకంటే నీ క్యారెక్టర్ తెలుసుకోవాలనిపించింది దానికే. నేను ఇంగ్లీష్ ఉంది కాబట్టి బయట బతికిపడ్డాను. అదే తెలుగులో ఉంటే కుమ్మేసేవాడిని. నాట అయిపోయి నువ్వు కూడా. నాకు తెలిసి ద బెస్ట్ నెంబర్ 1 జోడీ అంటే రామ్ చరణ్ ఉపాసనే. నాకు అర్థమవుతుంది భయ్యా, నువ్వు కెమెరా కదా. అవును. కనీసం క్లారిటీ చూసుకోవాలి కదా పెళ్లి చేసేటప్పుడు. క్లారిటీ చూశాను, లైటింగ్ సెట్ చేశాను, కెమెరా సెట్ చేశాను, లెన్స్ పెట్టాను, జూమ్ చేశాను, కానీ క్యాప్ తీయడం మర్చిపోయాను. శివ నుంచి కొంచెం బా, ఇది జోడు అంటే చాలా బాగుంది కదా. ఎక్కడ కొన్నా జోడులు ఇవి? ఇవి ఆన్లైన్ అండి, కొత్తవి. అవునా? ఆ జోడు గురించి చెప్తున్నా, మీ జోడు గురించి కాదులేండి. వెళ్ళండి, వాళ్ళు ఎవరు అడిగారు? నీ పేరు మహేశ్వరి కదా? అవును. ముద్దుగా మహి అని పిలవనా? నీ పేరు కూడా శివనాగ్ కదా, నేను ముద్దుగా షి అని పిలవనా? షీ పాడు యక్కు యాక్తు అన్ని పిలు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చూసావా నేను గోల్డ్ తో వచ్చా. నువ్వు గోల్డ్ తో వచ్చావు, ఈవిడే చెత్తకొండతో వచ్చింది. బేబీ ఎద్దలు అలాగే మాట్లాడతారు, దూరంగా ఉండు. మా ఆయన చాలా మంచోడండి. ఎవరో చిన్న పిల్లడు ఏడుస్తూ ఉంటే వాడి ఏడు పాపడానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు తెలుసా. వాడి చేతం ఐస్ క్రీమ్ లాక్కుందా మీ ఆయన, అందుకని ఎడుతున్నాడు అక్కడ. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నా రేంజ్ ఏంటో తెలుసు కదా, వీరందరూ నాకు సూట్ అవుతారా? అదే నీ రేంజ్ వాళ్ళకన్నా తక్కువే, వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, అందుకే పిలిచా. ఏ సూపర్ అబ్బా, ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కదా. అవునవును, మా పాపను కూడా తీసుకొచ్చే వేళ. కాదు మీ హస్బెండ్ కోసం ఏం చెప్పొచ్చు కదా మనం. మా ఆయన చాలా మంచి ఆయన, చాలా బాగా పాటలు పాడతారు. పాటలు కదా, బయట ఆటలు కూడా బాగా ఆడతారు మీ వాడు. మా ఆయన పాడితే నాకు ఎంత హ్యాపీగా నిద్ర పడుతుందో. నీకే కాదు, మన షోలో కూడా పడాడు, అందరూ పడుకున్నారు. నేనే నీళ్ళు జల్లి లేపి అందరినీ. అందరూ వచ్చారు, ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు చూడకొక్కరు. సో మన ఆట పాటలతో 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఓకే, అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చేస్తున్నారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో తాను చెప్పు కమ్మో, బావా అయినా భోజనాలకి ఏదైంది పిలిచావు? నీకు బుద్ధుందా? వాళ్ళు వచ్చింది భోజనాల కోసం కాదు, మరి మన ఈవెంట్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చారు. కానీ బావా ఏ పండుగకి ఎవరి పిల్లలు కరెక్ట్ పిలిచావు. శివరాత్రి అంటే ఏంటి? జాగారం ఉండాలి. జాగారం అంటే నిద్రపోకూడదు. ఇలాంటి అమ్మాయిని చూసిన తనకు నిద్ర ఏమొస్తుంది? ఓకే, మాకు అర్థమైంది. శివరాత్రి కాబట్టి మనం పూజలతో పాటు చక్కగా ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకుంటున్నాము, అంతే కదా? అంతే మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. అందుకే మిమ్మల్ని పిలిచామండి, ఎందుకంటే ప్రతి శివరాత్రికి మేము జోడీల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతామన్నమాట. ఒట్టి భోజనాలు ఉంటే ఏం బాగుంటాయి, మీలాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. సో మన కోసం వచ్చిన జోడీల్ని కూడా ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ కమ్. సో ఈ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఇంకా వెళ్ళి కూర్చుంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇవాళ జరుగుతున్న శంభో శివ్ శంభో స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. బేసిక్ గా ఎవరైనా బొమ్మలు అందంగా గీస్తారు, కానీ మేము మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీలో కాస్త వెరైటీగా చేయించాము. చూస్తున్నారు కదా ఫోటోలు, మొత్తానికి చూస్తే ఎవరు అనేది అర్థం అవుతుంది కదా. కానీ ఇదే కాస్త సగం సగం మూతి కన్ను మిస్సింగ్ లాగా చేసాము. అది ఎందుకంటే మీ మీద మీ హస్బెండ్స్ కి ఎంత అబ్జర్వేషన్, ఎంత ప్రేమ ఉందనేది టెస్ట్ చేయడానికి చిన్న గేమ్ ప్లాన్ చేసాము. ఓకేనా ఇంద్రనీల్ గారు? ఓకే అండి, కానీ మాకు ఒకటి నచ్చింది. ఏంటి? వీళ్ళు ఇలా ఉంటే చాలా బాగున్నారు.
బేసిక్లీ మీ పెళ్ళాలకి కళ్ళు నోరు లేకపోతే మీకు హ్యాపీ అంతే కదా? సరదాగా చెప్తున్నాం కానీ అలా అని కాదు. ఇది ఎవరి ఫోటోలు మీకు తెలిసింది కాబట్టి మేము పెళ్ళాలు తీసుకొని వచ్చేయండి. పదండి. నలుగురు జోడీలు రండి రండి. సో ఎలా మీరు మీ వయసు తీసుకొని వచ్చేసారు కాన్ఫిడెంట్ గా, అలానే అక్కడ చూస్తున్నారు కదా టేబుల్ మీద చాలా మంది కళ్ళు మూతులు అక్కడ ఉన్నాయి, కానీ మీరెళ్ళి మీవే వెతుక్కొని తీసుకొని వచ్చి అతికించాలి. కళ్ళు మూసుకుని పెట్టేస్తాం. వేరే వాళ్ళు తీసుకొని రాకూడదు. తీసుకొని వస్తే ఇబ్బందులు అయిపోతాయి. అర్థమైందా? అసలు డౌట్ ఏంటి అంటే అందులో వీళ్ళై ఉన్నాయా అని. వాళ్ళవే కాదు మావి కూడా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అందరూ నీ లిప్సే పెట్టుకొస్తారు చూడు. సో ఇంద్రజ గారు ఇది మాత్రం చాలా కాషియస్ గా ఆడాల్సిన గేమ్. సో దీని వల్ల మీ కొంపలు బుడుగుబుడు అవుతాయా తేల్తాయా చూద్దాము. మీరు ఫిట్టింగ్ పెట్టడానికి పిలిచారు మమ్మల్ని. మీరు పిలిచారు మమ్మల్ని. మేము ఏదో ప్రశాంతంగా భోజనానికి పిలిస్తే మాతో ఇలాంటి గేమ్స్ ఆడించి. ఇంతకంటే ఈజీ టాస్క్ అసలు దొరకదండి. ఇన్నేళ్లుగా చూసారు మీ ఆవిడ్ని, ఆ కళ్ళు ఆ నోరు పెదాలు కనిపెట్టలేరా మీరు? మేడం ఇప్పుడు బానే ఉంటుంది మేడం, అది ఏదైనా చిన్న తేడా వస్తే తర్వాత ఉంటుంది మాకు. యాక్చువల్ గా వాళ్ళ షాప్ పోయినప్పుడే మ్యాచింగ్ కాలేదంటే వాళ్ళు అంత కష్టపడతారు అనమాట. అలాంటిది లిప్సే మేము చేంజ్ చేసాం అనుకోండి మా పరిస్థితి ఎలా మీరు కష్టపడాలి. మిగతా వాళ్ళకన్నా పర్వాలేదు, మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఆలోచించుకోండి. దానిగా భయపడతా అనమాట. వాళ్ళు అట్లీస్ట్ ఏదో అవకాశం ఉంది, కాలు పట్టుకోవడానికి చేతులు పట్టుకోవడానికి అవకాశం ఉంది. నాకు జుట్టు పట్టుకుంటారు నెక్స్ట్ అనమాట. సో లెట్స్ బిగిన్. కళ్ళులోని కళ్ళు పెట్టి మూతితో చెప్పరా. లెట్స్ బిగిన్ ది గేమ్. మ్యూజిక్. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ, నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ. నీ కోపం అంటే నాకు పొద్దు పొడుపులే, నీ నవ్వులంటే నాకు వెండి వెన్నెలే, నువ్వంటూ లేకపోతే నేను లేనులే, అంతలాగా నువ్వు నాలో కలిసి మెలిసిపోయావే, ఆ సంగతేమో నాకు గుర్తురాదులే, నీ ఊసులేవి నేను మర్చిపోనులే, నీ పైన పెంచుకుంది ప్రేమ కాదులే, అంతకన్నా ఉన్నాను. యువరాణి యువరాణి నువ్వు, యువరాణి నువ్వు, నీలాంటి ఫస్ట్ స్పాట్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారో చూద్దాము. బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను, కలనైన క్షణమైన నేను నీ చెలిని చేజాచుకోను. ఆల్ రైట్, సెకండ్ పొజిషన్ కూడా అయిపోయింది. ఓహో, థర్డ్ పొజిషన్ కూడా క్లియర్. అంటే ఒక 15 years అయింది మనకి పెళ్ళయ్యి, నన్ను కాకుండా మొత్తం అందరినీ చూసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్డిగా ప్రేమించా. ఎంత గుడ్డిగా ప్రేమించారంటే ఆమెకి గుడ్డిగా చేశారు మీరు. గుడ్డి కూడా కాదు, మెల్లకని చేశారు నాకు. 15 years బ్యాక్ ఎలా ఉంది నా బంగారం? చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న పదాలేసా. ఇప్పుడు పెద్ద అయిపోయింది, నేనేం చేయాలి? ఇంత గుడ్డి ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. ఈ ప్రేమ నాకొద్దు. ఎక్కడ చూడవు కూడా. ఐ లవ్ యూ నా బంగారం. అందుకే మీరు మీ బంగారం కలిసి 4th ప్లేస్ తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్కా ఆవిడది కూడా తీసుకొచ్చా. ఆల్ రైట్, అండ్ థర్డ్ ప్లేస్ లో సెట్ చేశారు ఇంద్రనీల్ గారు. థర్డ్ ప్లేస్ లోకి వచ్చారు. థర్డ్ ప్లేస్ లో చాలా ఇన్సల్ట్ నాకు. హలో, నా మూతి పెట్టగలవా నువ్వు అలాగా? నీ కళ్ళు చూసి ప్రేమించిన దాన్ని వెదవది నువ్వు నా కళ్ళు కూడా సరిగ్గా పెట్టలేకపోయావు. 10 సార్లు తిరిగావు అటు ఇటు అటు. అక్కడ అందరూ నీ కళ్ళు తీసేసుకుంటారు నాన్న. మా కళ్ళు మేము చూస్తున్నాం. మీరే చెప్పండి, 19 years ఆఫ్ మ్యారేజ్, 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్, వీటన్నిటి తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడ స్టేజ్ మీద కళ్ళు పెట్టడానికి ప్రూవ్ చేయించుకుంటున్నానంటే నాకు ఎంత ఇన్సల్టింగ్. సరే, ఇప్పుడు మరి మొత్తానికి ఏం చేద్దాం మీరు చెప్పండి. ఏదో తేల్చేస్తారని చెప్పారు. సో పనిష్మెంట్ ఏంటి? మేఘ్నా గారు, నేను కూడా చాలా హర్ట్ అయ్యాను కాబట్టి ఒక్క పచ్చిమిర్చి తీసుకొచ్చి తినపెట్టేద్దామా? సో ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మిర్చి వచ్చే ముందు కొంచెం ఆ మిర్చిని కాస్త తీపి చేద్దాము మీ డాన్స్ తో. ఓకే అండి. మేబీ ఆ ఎఫెక్ట్ తగ్గుతుందేమో. బాగా కన్విన్స్ చేయండి. నీకోసం చుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే
ఎన్ని ముద్దులు పెట్టినా పచ్చిమిరపకాయ తినాల్సిందే. ఆవిడ బుజ్జి తల్లి, నేనేంచి పిచ్చి తల్లి, అలా చేశారు. ఒక పచ్చిమిరపకాయ అన్నారు, అన్ని తీసుకొస్తే ఎలా? మేము పచ్చి మిరపకాయలు తీసుకొని వచ్చాము. ఆమె ఎన్ని ఇస్తారో ఆమె ఇష్టం. ఇంకా అదే నేనే ఓ బజ్జీ తల్లి. బజ్జీ తల్లి ఏంటండి సైజ్ ఏంటండి ఇది ఇంత ఉంది అసలు? మీ పర్సనాలిటీ బట్టి. నేను హర్ట్ అయ్యాను కాబట్టి గ్యాప్ లేకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా హీ షుడ్ కంప్లీట్ ద హోల్ చిల్లీ. మీ ఆయన మీ ఇష్టం. ఓ బజ్జీ తల్లి. ఆ మిరపకాయ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది ఆ మిరపకాయది. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం. రష్మి గారు, యాక్చువల్ గా ఈయనకే ఒక మిర్చి అంటే మన ప్రియా అండ్ రితీష్ కి ఎన్ని మిర్చి? మీరే పనిష్మెంట్ ఇచ్చారు, దాని ద్వారా మీరే ప్రేమ చూపిస్తున్నారు. ఎనీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కోప్పడే అధికారము, ప్రేమించే అధికారం వైఫ్ కే ఉంది తప్పిస్తే ఇంకెవరికి లేదు. భరించేది మాత్రం భర్తలకే ఉంటది. ఎవరు మాట్లాడారు? భరించేవాడే భర్త కదా. మా ఆయన ఎంత భరిస్తున్నాడు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. నేను ఆల్రెడీ భరిస్తున్నా కదా, మళ్ళీ ఎందుకు భరించడం? అది నాకు తెలుసు, ప్రపంచానికి తెలియాలంటే ఇప్పుడు నువ్వు ఇది తిని చూపియాలి. ఎవరు గొడవ వాళ్ళది, మాకెందుకు? మేము హస్బెండ్ వైఫ్ గొడవల మధ్య దూరము. తినిపించుకోండి. మళ్ళీ భరించాలని ప్రూవ్ చేయాలి ఇప్పుడు నేను. మా ఆయన నన్ను మామూలుగా కాదు చాలా భరిస్తున్నాడు అని చెప్పడానికి ఇంత పెద్ద గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారండి మీరు. ఆ మాత్రం బెదిరించకపోతే ఇది జరగదా? మధ్యలో ఒక కళ్ళు సెట్ చేశారు, చూసారా మీరు? ఇక్కడనేమో ఇంతుంది, ఎక్కడో చూస్తుంది, ఇక్కడనేమో అసలు నేను భయపడిపోయేది. నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఫస్ట్ అవి తీసే అంటే తీసేసి అక్కడికి వెళ్ళి ఎత్తుకుతా ఉన్నాడు. కనీసం నేను చెప్పాను కూడా వెళ్ళే ముందు, చూడు నన్ను చూడు అని చెప్పాను. మరి చూసి ఇలా సెట్ చేసినట్టున్నారు. చూసి ఇలా సెట్ అయ్యారు మీరు మొత్తానికి. చూసి ఆ కన్ఫ్యూజన్ లో నా చిన్న కళ్ళు తెచ్చుకోవచ్చా? ఫస్ట్ దగ్గర నుంచి చూపిస్తుంది కదా ఇట్లా, చూడు అంటే అక్కడికి వెళ్ళి ఏం చూసాను మర్చిపోయి వేరే తీసుకొచ్చా ఫస్ట్. కానీ మొత్తానికి సెకండ్ పొజిషన్ మాత్రం సాధించుకున్నారు. కానీ మీరు ఇంకొక విషయం గమనించారా ఇక్కడ? చెప్పండి. ఫస్ట్ విన్నర్ కాకుండా మిగతా ముగ్గురికి వాళ్ళకి ఒకటే తేడా ఉంది. వాళ్ళకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, మాకు పెళ్లి అయింది. అందుకే మేము మర్చిపోయాం, వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి గుర్తున్నాయి. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ కొన్ని రోజుల్లోనే తనకు తెలిసింది. మీరు అన్ని ఇయర్స్ మీరు అలా ఒలిగిపోకండి, పెళ్ళయ్యేంత వరకే, ఆ తర్వాత ఇలాగే ఉంటాయి. ఏ మాటకి ఆ మాట. మొత్తానికి ఫస్ట్ పొజిషన్ మీరు తెచ్చుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్ అండ్ యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. ఆల్ రైట్, ఎనీవే థాంక్యూ సో మచ్ ఇంద్రజ గారు. ఎలా అనిపించింది ఈ రౌండ్? ఫస్ట్ మన కళ్ళు పెదాలు రెండు ఫిక్స్ చేసింది కీర్తి అండ్ విజయ్ పేర్ అయినా కానీ ఈ 4 ఫొటోస్ లో ఫస్ట్ తీసుకెళ్లి పర్ఫెక్ట్ గా పెదాలు ఫిక్స్ చేసింది అయితే ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు. చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. మహేశ్వరి వాళ్ళు కూడా దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగానే యూ డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ అండ్ కీర్తి, ఐ ఆల్వేస్ విష్ ఆల్ గుడ్ లక్ అండ్ మంచి న్యూస్ మా అందరికి మీరు చెప్పాలని ఆ కబుర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ముఖంలో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అందరూ మనం కళ్ళనో లేకపోతే చూస్తుంటాం కదా, నేను ఎప్పుడు తన పెదాలను చూస్తాను మాట్లాడుతుంటే. ఓకే, అంత ముద్దుగా మాట్లాడుతుంది అనమాట, ఎప్పుడు ఆ లిప్స్ మాట్లాడుతూనే ఉంటాయి. మీరు చాలా ఒక డిఫరెంట్ హస్బెండ్ అండి. జనరల్ గా పిల్లలు మాట్లాడితే ఎప్పుడు నోరు మూస్తుందా అని అందరూ చూస్తారు. మే గాడ్ బ్లెస్ యూ. అలాగే ఎప్పుడు మీరు కలకాలం సంతోషంగా ఉండండి. ఎలా చెప్పాలో వీళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు. ప్రియా గారు, మొత్తం బొమ్మ పెట్టినా కళ్ళు మూసుకొని నేను పెట్టేస్తా, ఎందుకంటే నా బంగారాన్ని నేను మొత్తం చూస్తా, కళ్ళు పేదాలు నేను చూడను. ఎందుకంటే మీది గుడ్డి, ఆవిడది ప్రేమ. అది చూసారా? ఇన్ జనరల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ లో కంపాటబిలిటీ ఎట్లా ఉంది అనేది చూస్తారు. ఇలా చూడడం అనేది డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అనిపించింది. వెరీ నైస్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ గారు, సో మన శ్రీదేవి ఏం చేసినా ఎప్పుడు స్పెషల్ గా చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన బాండింగ్ పెంచడం కోసం ఈ గేమ్ కూడా అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ మనడు కూడా ఆడదాం అనుకున్నాడు. యాక్చువల్గా మనడు ఆడితే మనడు ఫోటో పెట్టి 2 కిడ్నీలు లేకుండా పెడదామని. గేమ్ అయితే సూపర్. గేమ్ అయితే సూపర్ కదా. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ జోడీస్. ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సరదాగా ఆడిన గేమ్ ఇది. ఆడిన వాళ్ళు అట్ ది సేమ్ టైం చూసిన వాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో మన ఇవాటి స్పెషల్ ఎపిసోడ్ లో ముగ్గురు బ్యూటిఫుల్ అందమైన గర్ల్స్ రెడీగా ఉన్నారు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ దేర్. మిసమిసలెన్నో జతపడిపోవే మనసా కొరియోగ్రాఫ్ చేసిన అశోక్ మాస్టర్ ఎక్కడ? అండ్ టీమ్ ప్లీజ్. సో ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ అలాగే ఈ టీమ్ కొరియోగ్రాఫర్ ఇదంతా ప్యాకేజ్ మీకు ఎలా అనిపించింది? వాస్ అవుట్స్టాండింగ్, admirable, చాలా చాలా బ్యూటిఫుల్. ఆల్ 3 of them are not very professional dancers. వాళ్ళు ఇలాగ ఈవెంట్స్ కి వచ్చి పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదో అవుట్ ఆఫ్ దేర్ జాయ్ దే పర్ఫార్మ్. ఆ జాయ్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, వాళ్ళు టెన్షన్ అలా ఏం కాకుండా అశోక్ మాస్టర్ విత్ లాట్ ఆఫ్ ఈజ్ మీరు వాళ్ళకి కంపోజ్ చేశారు. ఇట్ బ్లూమ్ లైక్ అ ఫ్లవర్ అన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ డాన్సర్స్ సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేశారు.
And all the 3 songs are our favorite songs. Superb, excellent performance. Thank you, ma'am. Thank you. Thank you so much to the entire team and also to the beautiful ladies. Thank you, girls. Thank you. సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న శంభో శివ్ శంభో స్పెషల్ ఎపిసోడ్ ఆటలతో స్టార్ట్ చేద్దామా పాటలతో స్టార్ట్ చేద్దామా? ఏయ్ వచ్చేలా కామున్నావు, ఎవరు నువ్వు? శనగసేన్లు మునగసేన్లు నువ్వు అది కాదు, దేశముదురులో గడగడ గడగడ గుడుంబా శంకర్. గుడుంబ శంకర్. అవును, ఎందుకు వచ్చా? బేసిక్ గా నా భార్య తప్పిపోయిందయ్యా, దానికోసం వచ్చా హిమాలయాల నుంచి. మీ ఆవిడ ఎక్కడ ఉంటుందో ఇంద్రజా గారిని అడుగు, చెప్పుద్ది. ఆవిడని అడిగాను అనుకో, అమ్మా నా భార్య కావాలని వెళ్తా. ఓ పని చేద్దాం, 2 టీములుగా రండి, మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, ఎవరు నెగ్గితే వాళ్ళే మీ ఆవిడ అంటది. స్వామి మీకంతా తెలుసా? అన్నీ తెలుసు. ఆవిడ పేరు? ఆవిడ పేరు ఇంద్రజ గారు జడ్జు. ఆవిడ పేరు? ఆవిడ రష్మి యాంకర్. నా పేరు రామ్ ప్రసాద్ ఆర్టిస్ట్, పంచు ప్రసాద్ ఆర్టిస్ట్. మరి వీళ్ళిద్దరు? బాబు రామ్ ప్రసాద్ గారు, మీరు వస్తే ఒకరి గురించి చెప్పాలి. స్వామి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏమిటది? మా రష్మికి పెళ్లి అవుతుందా? ఇది ఒక ఎపిసోడ్ పడుతుందిలే. ఓం సుడిగాలిం సుడిగాలిం. కాదు కాదు, ఆది గాలి. వాడి మధ్య ట్రై చేస్తాడు, మీకు తెలియట్లేదు. ఒక్క నిమిషం, ఆవిడికి పెళ్లి అవుతుంది లేదు చెప్దాం. అబ్బా కష్టం, ఈ నిమ్మకాయతో జ్యూస్ చేయడం కష్టం. ఆవిడ పెళ్లి ఎప్పుడవుతుందో తెలుసా? ఎప్పుడవుతుంది? కరెక్ట్ గా 10 సంవత్సరముల తర్వాత. కాదండి, అప్పుడు ముసలి అయిపోతుంది కదా ఆవిడ. మీరు అవుతారు ముసలోళ్ళు. హలో, 10 years తర్వాత వాడు ఉంటాడు చూడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఓకే రామ్ ప్రసాద్ గారు, నేను ఇంకా ఇదే ఎపిసోడ్ లో ఉంటా. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను సాల్వ్ చేస్తా. ఏమంటావు? మీరు ఎపిసోడ్ లో ఉండాలి. ఈ 500 తీసుకొని హెయిర్ కట్ చేసుకొని రండి. త్వరగా వచ్చి హెయిర్ కట్ చేసుకోండి. మరి ఇదే జోష్ లో మా సింగింగ్ సెన్సేషన్ ధనంజయ్ గారు అండ్ ఆయన ఫ్యామిలీ రెడీగా ఉన్నారు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో. అయితే ఆలస్యం ఎందుకు, ధనంజయ్ గారు, షాల్ వి రాక్ ది షో? డాన్స్, లెట్స్ బిగిన్. తెల్లని చీర జారుతున్నది సందె వేళ, తెల్లారిదాకా చెయ్యమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసిపదని సపలికేరా, తెల్లని చీర జారుతున్నది సందె వేళ, కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా, ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట, మృదు వదన పతినై పరిపాలించనా, చలో హద్దులకు దురిపేస్తాలే, బుగ్గలు 2 కొరికేస్తాలే, అంతగా నచ్చవము అనసూయమ్మ, రాధే గోవింద ప్రేమే కుట్టింద రసిగారమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా.
చెంపకమాల చంపక వేళ చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల ఆపరగోల సరసానికి ఉంది నయో వేళ పాళ వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోతవ సెంతు గుట్టుయాల వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిరా మురళీలోన పిల్ల చూస్తే జామకాయలే దీని తస్సదీయ కొరకపోతే మిరపకాయలే చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే చిలక పచ్చ కోక పెట్టినాది కేక చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవే పాల మీగడా రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదేనా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మావిడే ఉండే విరహములు మండే వేసవిలు నువ్వే శీతకాలం కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం మదనుడికి పిలుపు మల్లె కాలం మదిలోని నిలుపు ఎల్ల కాలం చెలరేగు వలపు చెలికాలం కలనైన తెలుపు కలకాలం తొలిగిలి కాలం కౌగిలి కాలం మన కాలం ఇది కొంతకాలం కాలమాగిపోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి ఎంతకాలం హద్దు మీరకుండాలి అంతకాలం ఇడునే కాపాలి కొంతకాలం కాలమాగిపోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ప్రేమికుడేలే ఎవరేమనుకున్నా వినది ప్రేమ ఎదురేమవుతున్న కనది ప్రేమ కనులే తెరుచున్న కాయిషే నిదురే రాకున్న నిజమే ప్రేమ చెలి సఖీ ప్రియా you love me now forever and ever ప్రియా నాన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా కాదా పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తక 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 డి తక 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 డి తక 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 డి తక డి తక 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 డి తక 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 డి తక 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 డి తక డి మమ గగ మమ సస గగ ని సగ గ స మమ సగ గ స పప సగగ సని సగగ సాని రమమగ గమ పని స గారి స సాని ద పమ గ రి స గమ
కన్నులతో చూసేది గురువా పపని నిసాస గగమమ పపని నిసాస నిసగమ పని దపమ గమ పని సగర సని సమగర సని ద కన్నులతో చూసేవి గురువా రీ రీ సని సరి రి సరి రి ని నిసాస గరి సని ద పప నిదప మగరి సని సగ సగమ గమప నిదపమ పని పపని సగరి స గరి సని సాని ద పమ గమ పమ కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు గగమమ పపని నిసాస నిసగమ పని దపమ గమ పని సగర సని సమగర సని ద ఏ మాట చెప్పే ముందు డెఫినెట్ గా ద 3 of you deserve a standing ovation guys. ఇంద్రజ గారు, అసలు ఒక ఫ్యామిలీలో ఇంతమంది టాలెంటెడ్ వాళ్ళు ఉండవు ఎంత వరకు న్యాయం అండి? ముందు ఇంటికి వెళ్ళాక ఎవరైనా పెద్దవాళ్ళతో దృష్టి తీయించుకోండి. ఇంత కలకల్లాడుతూ అండ్ ఇంత టాలెంటెడ్ గా హస్బెండ్ వైఫ్ అండ్ పాప, ఓ మై గాడ్. మోస్ట్లీ మహాశివరాత్రికి చాలా మంది వ్రతాలు ఉంటారు, కానీ మా వ్రతాన్ని భంగం చేసి ఫుల్ మీల్స్ పెట్టేశారు మీరు. అండ్ పాప వచ్చిన తర్వాత ఓ మై గాడ్, అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అసలు మీ పర్ఫార్మెన్స్ అయితే. పాప పాడింది కళ్ళు మూసుకొని వింటే నాకు ఆశా భోన్స్లే గారు పాడినట్టే అనిపించింది. నిజంగా మీ వాయిస్ వింటుంటే అమృతం తాగినంత మధురంగా ఉంది. అండ్ హోల్ ఫ్యామిలీగా కూడా నాకు ధనంజయ్ గారంటే ఎప్పుడు చాలా అభిమానం కంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ. బికాస్ ఒక గురు స్థానం అనమాట ఆయనకి నా మనసులో అయితే. ఎందుకంటే ఆయన మా అందరికి ట్రైన్ చేసి మేము పాడడానికి హెల్ప్ చేసిన వ్యక్తి. బట్ ప్రియాంక గారు మీరు పాడతారని నాకు తెలియదు, కానీ ధనంజయ్ గారికి పోటీ ఇచ్చి పాడారు మరి. సూపర్ బండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ 3 అండ్ హ్యాపీగా ఇలాగే కలకాలం ఉండండి అంతే. ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇచ్చింది ఎంటర్టైన్మెంట్. ఐ నో హిమ్, అంటే నేను 2 months బ్యాక్ మేము యూఎస్ లో కూడా కలిసాము. ఆయన పాడుతుంటే నేను ముందు కూర్చొని చాలా ఎంజాయ్ చేశాను స్టేజ్ దగ్గర. బట్ నాకు నిజంగా తెలియదండి మీ ఫ్యామిలీ ఇలా పాడతారని చెప్పి. నెక్స్ట్ డెఫినెట్లీ మీరందరూ కలిసి అక్కడ పెద్ద షో చేయాలి, నేను చూడాలని కోరుకుంటున్నాను. మా పాప నేను పాడతారని తెలుసు, మా వైఫ్ ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడుతుంది. అదే ఫస్ట్ టైం, అసలు మాకు షాకింగ్ గా ఉంది. ధనంజయ్ గారు ఇప్పటి నుంచి సోలో ప్లాన్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ ట్రిప్ ఇంకా. The most beautiful part of the whole show ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు పాడారు, ధనంజయ్ గారు అండ్ ప్రియాంక. They both sang very well. But the icing of the cake, the cutest Riya, the moment, the way she walked, the way she was excited. And మధ్యలో నాకు ఫుల్ గూస్ బంప్స్ ఎక్కడంటే where a father and daughter had a proper jugal bandi. It was so beautiful, trust me. చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా మంది మన కల్చర్ ని నేర్పించడం ఇవన్నీ చాలా తగ్గిపోయాయండి. కానీ మీరు ఆ రూట్స్ ని వాటన్నిటిని కూడా ఇది చేసి ఆ అమ్మాయి మీతో పాడుతున్నప్పుడు కూడా మీ డాటర్ ద ప్రౌడ్నెస్, ఫాదర్ కళ్ళల్లో ఆ ప్రౌడ్నెస్, మదర్ కళ్ళల్లో, నో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ యూ గైస్ ఆన్ స్టేజ్. మేఘనా గారు, దట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ థింగ్ ఇన్ దట్. పేరెంట్స్ ఎంత ఇన్స్ట్రక్ట్ చేసినా, ఇన్సిస్ట్ చేసినా కూడా ఇప్పుడున్న యంగ్ జనరేషన్, అంటే 5 years పాప బాబు నుంచి చెప్తున్నాను, వాళ్ళు అసలు విద్రేహిస్తున్నారు అమ్మా నాన్నకి. నేను పాట నేర్చుకోను, డాన్స్ పోబునానా అని చెప్పేసి. వాళ్ళ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రియాకి ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. అమ్మా నాన్న మాటలు వింటే ఎప్పటికీ మనం తగ్గిపోము, ఇంకా ఇంకా పైకి ఎదుగుతాం నాన్న. రియా ఆల్వేస్ బీ లైక్ దిస్ ఒబీడియంట్ చైల్డ్ అండ్ మీరు చూడండి, యూ విల్ గో ప్లేసెస్.
రామ్ ప్రసాద్ గారు నాకైతే అసలు అప్పుడే అయిపోయింది అనిపించిన ఫీల్ లో ఉన్నాను. స్లోగా ఒక కమర్షియల్ సినిమా స్టార్ట్ అవుద్ది, టైటిల్స్, హీరో ఎంట్రీ, సాంగ్, ఇంట్రో దగ్గర మంచి ట్విస్ట్, అలా క్లైమాక్స్ కి వెళ్ళేసరికి వాళ్ళు ముగ్గురు పాడుతుంటే మాత్రం సూపర్ అనిపించింది. యాక్చువల్గా మనం బాహుబలి 1, 2 చూసిన 2 కోసం వెయిట్ చేసాం 1 తర్వాత, అలాగే ధనంజయ్ ఫ్యామిలీ 2 కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాం మేము. కానీ మన ఇవాల్టి స్టార్ ఆఫ్ ద షో ఆ లిటిల్ సింగింగ్ సెన్సేషన్ రియా కాబట్టి, సో రియా రీసెంట్ గా హిట్ అయిన డాకు మహారాజ్ సినిమాలో కూడా మీరు ఒక పాట పాడారు. సో మా కోసం ఆ పాట. థ్యాంక్ యూ. సుక్కని రే ఒక్క పూట సిక్కదాయే వచ్చి దాహం తీర్సవయ్యా ఊరికి పచ్చి గంగని పంపవయ్యా పైరుకి రెక్కలేమో ముక్కలాయే డొక్కలన్నీ సిక్కిపాయే వచ్చి కష్టం తీర్సవయ్యా సీమకి సచినికే పుడతా మళ్ళీ జన్మకి. రియా, ఇంతమంది అంటే మీకన్నా ఏజ్ లో పెద్ద ఉన్న వాళ్ళు నుంచొని మీకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. రియా నాన్నగారే కదా గురు? అవును. ఇంతమంది నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేంత స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ముందు అమ్మా నాన్న బ్లెస్సింగ్ తీసుకో. ఇంత పేరు ఖ్యాతి నువ్వు ఈ రోజు పొందావంటే జస్ట్ బికాస్ మీ అమ్మా నాన్న వల్ల. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఎత్తుకి నువ్వు ఎదిగినా సరే పేరెంట్స్ ని ఇలాగే గౌరవించాలి. ఓకే. కానీ ఇప్పుడు మాకు డాడీ దగ్గర నుంచి స్వీట్ కావాలి కాబట్టి, ఇంకా శివుడికి మనసు ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి ధనుంజయ్ గారు మీ దగ్గర నుంచి శివుడినే తలుచుకుందాం అందరం. డన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ శంభో శివ్ శంభోలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఏమవుతున్నావు నువ్వు? పూసలు రా. నువ్వు మోనాలిసావా? ఏ పూసలు అమ్ముతుంటావు? నల్ల పూస, తెల్ల పూస, పచ్చ పూస. ఈ పూసలు కాకుండా నాకు 2 పూసలు కావాలి. ఏం పూసలు? కార పూస, ఎన్న పూస. అమ్మా, ఇలాంటి వాడికి కిడ్నీ ఎలా ఇస్తా ఉన్నావమ్మా నువ్వు? వీడికి ఇడ్లీ కూడా పోకే కదమ్మా. కాదు, నీ దగ్గర పూసలో రాళ్ళు పెట్టుకుంటే అన్ని పనిచేస్తాయి మాకు? అన్ని అబ్సల్యూట్ గా పనిచేస్తాయి. ఇంతకీ మీరందరూ నేను ఇప్పుడు ఫేమస్ అనుకుంటున్నారేమో గానీ నేను 12 ఏళ్ల క్రితమే ఫేమస్. అవునా? ఎలా? మోనాలిస చిత్రాన్ని గీసినోడెవడైనా. ఎవరు అది గీసింది? గీసింది మా బావే. మీ బావ పేరేంటి? ప్రదీప్. బండి ఉందా? లేదు, బుల్లెట్ ఉంది. ఇలాంటి చేస్తే దిగుద్ది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనా పూసలు అమ్మడానికి వచ్చాను. అమ్మేస్తావు ఇప్పుడు? 1 మినిట్. హలో, ఎవరు? షారూక్. హే హలో. ఏ మ్యాటర్ చెప్పండి. ప్లీజ్ హరాస్ మत करना प्लीज. हे मना करतीम फोन नहीं करता, कर्मा क्रिया प्लीज बंद करो रे. हे मैं फोन करतीम, ये मोना आई लव यू. ఇలాగే హరాస్ చేస్తే మా పప్పక బోల్ దియా చెప్తున్నా. హే మోనా, ఫోన్ కట్ చేసే ముందు ఒకటి చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. మీ టూ బాయ్. 1 మినిట్. హలో. మీ నాన్న. మా నాన్న ఫోన్ చేసి ఉంటారు. సరే, నువ్వు పూసలు అమ్మేసే, చూస్తా ఎలా అమ్ముతావు. పూసలు అమ్ముతాను. 1 మినిట్. ఇంద్రనీల్ గారు ఒక్కసారి ఇలా రండి. నేను కూడా రానా? వద్దు.
ఫస్ట్ టైం బాధపడ్డా. ఎందుకు? ఈడు పెద్దగా అయి ఉంటే బాగుండు, ఆయన చిన్నగా అయి ఉంటే బాగుండాను. ఏంటబ్బా ఆ. ఆ హైట్ నీ హైట్ ఎంత? 6'4" 6'4". 6 మీరు ఉంచుకొని 4 నాకు ఇవ్వచ్చు కదా. దేవుడా అన్యాయం చేసావు. ఏమైంది? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. వెళ్ళవట్లే దేవుడా, వెళ్ళవట్లే దేవుడా. ఏం చేసుకుంటాను చెప్పు హైట్. ఇదిగోండి ఇది తీసుకోండి. ఏంటమ్మా ఇది? మీరు ఎప్పుడు కలిసి ఉంటారు కదా, అదేంటి? మీ మధ్య గొడవలు రాలేదు కదా, అస్సలు. అందుకే ఇది గొడవలు పెట్టే రాయి. అదేంటి? ఏ మీరు మాత్రమే చక్కగా ఉండాలా, మిగతా వాళ్ళు చక్కగా ఉండొద్దా? ఏయ్. ఆ, అందుకే మీ మధ్య ఈ పచ్చడి కాపురంలో పచ్చడా వేసానంటే బగ్గంటది. ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఇంత అందంగా ఉన్నారు మీరు. మీలా పుట్టాలంటే ఏం చేయాలి? పౌడాల రాదా? ఎవరావిడ? మా అమ్మ కడుపు పుడితేనే మీరు ఇంత అందంగా అవుతారు. సరే మీరు అయిపోయింది, వెళ్ళండి. అయిపోయిందా? థ్యాంక్ యూ. చక్కటి జంట. హైట్ ఎంట్రో బాబు. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఏ నరేష్, మీరు పిలవగానే వచ్చారు, ఒక పూజ అయినా ఇచ్చి పంపించుండాల్సింది. ఆ. ఏం లేకుండా ఒట్టి చేతితో పంపించావు. నా మెడలో వేయచ్చు కదా. మీ మెడలో వేయాలంటే ఇంకొక 2 ఫ్లోర్లు ఎక్కి వేయాలి. అది నా వల్ల కాదు. ఇట్లండి. మంచి ఛాన్స్ డైరెక్టర్ గారు చెప్పింది, ఎత్తుకోమని చెప్పు. ఎత్తుకోండి. అయ్యో నా ఫీలింగ్స్ వస్తాయబ్బా. శ్వాసలోన పెను తుఫానే ప్రళయమోతోందిలా. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నా దండ పడింది. నాలో ఆశలకు నాలో కాంతులకు. మోనాలిసా, నువ్వు ఇక్కడ పూసలు అమ్ముతున్నావు కదా, మరి ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ లక్ష్మి అమ్ముతుంది. రష్మి పూసలు అమ్ముతుందా? అవును, ఇంతకుముందు ఇద్దరం పూసలు అమ్మే వాళ్ళమే తెలుసా. అట్లాంటి బయట చెప్పుకోవద్దా, పార్ట్ టైం జాబ్. సరే మోనాలిసా, నీకు ఈ ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నవ్వితే ముచ్చాలు రాలుతాయి అంటారు కదా, అవి నా ముచ్చాలే. ఇలాంటి జోకులు వేస్తే పళ్ళు రాలుతాయి. సరే గాని ఆ. ఒరే తూ అంటే నువ్వని. నువ్వనా? मेरे को प्रपोज किया ना, ये कौन? मेरे को इधर है, तू इधर आ। तू कौन सा शैम्पू लगाई मोनालिसा? కుంకుడుకాయ రసం నూరి. మళ్ళీ బిగ్గు పెట్టుకోవడమే, మళ్ళీ బిగ్గు పెట్టుకోవడమే. ये कौन? ये मेरी पत्नी है। पत्नी? हाँ। मैं What is this? तुम मेरे को प्रपोज किया था. మోనాలిసా అంటే ఆ పిల్లి కళ్ళు కదా, ఆ పిల్లి లేదు, ఆ కళ్ళు లేదు, ఎక్కడున్నాయి? అంటే పిల్లేమో దాహం వేసి పాలు తాగడానికి వెళ్ళింది, కళ్ళేమో నాకు దాహం వేసి నేను తాగారు. మా ఆయన గర్ల్ ఫ్రెండ్ అన్న ఒకటి ఒళ్ళో కూర్చో. ఉండండి. కాదు, ఆ మాత్రం రేపో లేదా నీకు? దా. వద్దు, నాకు ఫీలింగ్స్ వస్తాయబ్బా, నాకు ఫీలింగ్స్ వస్తాయబ్బా. మీ జంటకి దిష్టి తగలకూడదని ముచ్చాల రాయి. ధను నువ్వేం చేస్తావో చెప్పేనా? అప్పుడే చెప్పేస్తావా? అయినా పాటలంటే నాకు చాలా ఇష్టం అబ్బా. థ్యాంక్ యూ. ఏం పాట? నీ పాటలు కాదు నాకు ఇష్టం అనేది, నాకు పాటలంటే ఇష్టం అని చెప్పా. నీ గురించి మీ ఆవిడ చెప్పానా? ఏం చేస్తాడో తెలుసా ఈవెంట్ లో? ఏం చేస్తారు ఏంటి? అమ్మాయిలు చూసి చంపేస్తే చంపేయే. ఇట్రండి, మీ జంట కూడా దిష్టి తగలకుండా ఇలా వేసుకోండి. థ్యాంక్ యూ మోనాలిసా. ఇంతటితో వచ్చిన పని అయిపోయింది. అందరికి పూసలు ఇచ్చా, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి చక్కటి జంటలకి పూసలు ఇస్తా. ఓకేనా? అందరికి పూసలు ఇచ్చావు గానీ నాన్నగారు మందులో కారపూస లేదంట, ఏడుతున్నాడు అక్కడ. బాయ్ బాయ్. మోనా
కాస్త బ్రేక్ తీసుకో మోనా, జ్యూస్ తాగుతావా? కానీ జ్యూస్ కన్నా ఇంకా ఏదైనా మంచిది ఇస్తా. ఏంటి కామెంట్సా? ఇంద్రజ గారు కామెంట్స్. కానీ ఆ కామెంట్స్ ముందు మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మీకు మా మోనాలిసా ఎలా అనిపించింది? చాలా క్యూట్ గా ఉంది మోనాలిసా. మళ్ళీ మీరు ఇలా అంటే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అమ్మో వద్దమ్మా. నేనైతే పర్సనల్ గా చాలా ఎంజాయ్ చేశాను. థాంక్యూ అన్న. మేఘ్నా గారు, నాకు నవ్వి నవ్వి నా బుగ్గలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. దానికి ఏమైనా పూసలు ఇస్తావా? నొప్పి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మా క్యూట్ మోనాలిసా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నరేష్, యు ఆర్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. వేర్ ఎవర్ యు ఆర్, అందరినీ అలా నవ్వించి అందరినీ అలా పర్ఫార్మెన్స్ లోకి తీసుకొచ్చేసి, ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ సో మెనీ పీపుల్ దే గెట్ ఇన్స్పైర్ విత్ యూ. You really stole the show and you completely rocked, Naresh. And I think మీరు ఇంకా ఇలాగే పర్ఫార్మెన్స్ సోలోగా ఇచ్చేస్తే బెటర్. ఎవరో ఒకరితో వస్తారు కదా మీరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అతనికి ఎక్కడో కాలుతున్నట్టుంది. బట్ హానెస్ట్లీ మీరు గానీ నూకరాజు గానీ వర్సటైల్ పర్ఫార్మర్స్ అంటే హ్యాపీగా ఇంకా దేని గురించి ఆలోచించకుండా మీ ఇద్దరి పేర్లు చెప్పవచ్చు. సూపర్. బాయ్ మోనా డార్లింగ్. ఒక సింపుల్ గేమ్ ప్లాన్ చేసా. ఈ గేమ్ ద్వారా మీరు ప్రేమ కూడా చూపించొచ్చు, అట్ ది సేమ్ టైం కోపం కూడా చూపించొచ్చు. ఆ మాత్రమే నేను ప్లాన్ చేసా. ఎంతవరకు కోపం చూపించుకోవాలో లేదా ఎంతవరకు ప్రేమ చూపించుకోవాలనేది అది మీ ఇష్టం. అబ్బా, మీ మీదనా అండి? సో ఫస్ట్ కీర్తి అండ్ విజయ్ కార్తిక్ రండి. సో వాళ్ళలా కాకుండా నాకు తెలిసి 100% తను కిస్, లవ్ లేదా ఒక హగ్ 100%. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, సో నీ ఎక్స్పెక్టేషన్ లవ్ ఆర్ కిస్ ఆర్ హగ్? నా గుండెలో ఉండుండి రోజీలా. ఐఎమ్ రియల్లీ సో సారీ. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. అంటే నేను ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టుకోవడం తప్పు అనుకుంటావు అయితే? ఎందుకు కొట్టానంటే ఇప్పుడు ఎలా ఉన్నావో ఇది పెళ్ళైన తర్వాత కూడా నువ్వు అలాగే ఉండాలి. అంటే కొంతమంది అంటుంటారు కదా, పెళ్ళ ముందు ఒకలాగా ఉంటారు, పెళ్లి తర్వాత ఇంకొకలాగా ఉంటారు అని అంటారు కదా. సో ఇది వద్దు. పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు నా మమ్మ ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి అనేది వార్నింగ్ ఇచ్చి కొట్టానన్నమాట. అది మామూలుగా చెప్పొచ్చు కదా, మా కొట్టి చెప్పడం ఎందుకు? నో, ఎందుకంటే ఇది ఒకటి భయం ఉండాలి డెఫినెట్లీ. అంటే ఇట్లాంటి ప్రేమతో కొట్టారా? అఫ్ కోర్స్, అంతే. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా చేసేస్తా. ఈ అండర్స్టాండింగ్ బాగుంది. రష్మి, ఇతను భయంతో ఎక్కడ ఇటుపక్క వచ్చాడు. చూసా చేత కాదు, ఆవిడ ఊటి చెప్పిన సర్దుకుంటుంది, నెమ్మదిగా ఇటుపక్క వచ్చేసాడు అసలు. నీకు ఇంకొక మాట చెప్తాను. ఎస్, ఎప్పుడు కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నావు కదా. సో డెఫినెట్లీ ఈ చంపకి కొట్టిన తర్వాత సో ఇంకొక మ్యాటర్ కూడా చెప్తాను. పెళ్లి ఇయర్ లో చేసుకుందాం అండ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్విటేషన్ ఇక్కడనే వచ్చి అందరికి ఇచ్చేసి ఫిక్స్ చేసుకునే వెళ్తాం అనమాట. డెఫినెట్లీ మీరు అందరూ ఇంకో ఈవెంట్ కుదిరింది. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ నేను మా ఈవెంట్కి ఇన్వైట్ చేసిన మా ఇంద్రనీల్ గారికి అండ్ తర్వాత మా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్కి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఈ వేదికలో మేడం కన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం. అండ్ నెక్స్ట్ వచ్చి మిస్టర్ అండ్ మిస్. ఈసారి ఒక డౌట్ అడిగారు, ఏంటి? ఎప్పుడు లేడీస్ కి ఛాన్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వండి అంటున్నారు. మీకు ఛాన్స్ ఇస్తే మీరు సెలెక్ట్ చేస్తారా? సరే ఆరిఫ్ గారు రండి. तो क्या करना है बता दो. स्लैब से और अच्छा चीज पूछूंगी उसको. आस्क वन फेवर. తెలుగులో షహరీ చెప్పు. మొత్తం తెలుగులో నీకోసం.
నా కోసం కాకపోతే ఎవరి కోసమైనా చెప్పు. ఓకే, సముద్రంలో ఎంత చేపలుంటాయి? వాహ్వా వాహ్వా. ఓకే, కమాన్ కమాన్. సముద్రంలో ఎంత చేపలుంటాయి? ఆకాశంలో ఎంత తారలుంటాయి? ఆకాశంలో ఎంత తారలుంటాయి? ఈ భూమిలో ఎంత గాలి ఉంటాయి? దానికంటే ఎక్కువ నా ప్రేమ నీ కోసం ఉంటాయి. ఇప్పుడు నువ్వు నా కోసం చెప్పు. నేను నీ కోసం షేరీలు అవి నాకు రావు. సరే ఇంకా అయితే షాయరీ రాదు, నో ప్రాబ్లం, వేరేమైనా చెప్పండి. అంటే ఎమోషనల్ గా నన్ను చాలా బాగా బ్యాలెన్స్ చేస్తాడు తను. అప్స్ అండ్ డౌన్స్ ఒకటే కాదు. ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ నా పక్క నుండి ఓకే అని చెప్పేది తను ఒక్కడే. ఏదున్నా యూ విల్ డూ ఇట్ అంటాడు. అది నేను చేయగలనో లేదో నాకు తెలియదు, బట్ వీ విల్ డూ ఇట్. ఆ ఒక్క సపోర్ట్ నాకు ఎప్పుడు తను ఇస్తూ ఉన్నాడు. అండ్ నాకు పేరెంట్స్ లేనందుకు నాకు మా ఇల్లాస్ తో కానీ ఎవరితో కానీ నన్ను అసలు ఒక మాట అన్నివ్వడు. నేను ముందు లైఫ్ కంటే ఇప్పుడు నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. మా తమ్ముని చూసుకోవడం, నన్ను చూసుకోవడం, పాపను చూసుకోవడం ఎంత చెప్పినా తక్కువే. ఎనీవేస్ లవ్ యూ సో మచ్. ఇలాగే ఉండాలి. 7 జన్మలు నీ వెంటే వస్తా. 7 జన్మలు ఎందుకు? ఇప్పటికి 2 అయిపోయాయి, ఇంకా 5 ఉన్నాయి. నీ వెంటే తిరుగుతా. కోవిడ్ తర్వాత నిన్న మొత్తం సేవింగ్స్ స్పెండ్ చేసేసాను. నా దగ్గర ఏం లేదు, వర్క్ కూడా లేదు. అఫ్ కోర్స్ షీ వాజ్ వర్కింగ్. తను వర్క్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో చూస్తే డైనింగ్ టేబుల్ లేదు. నేను OLX లో డైనింగ్ టేబుల్ అమ్మేశాను, కౌచ్ అమ్మేశాను, ఇది అమ్మేశాను. తన సేవింగ్స్ మొత్తం నేను ఇన్వెస్ట్ చేసేసాను. స్టిల్ షీఈ్ లైక్ డోంట్ వరీ, ఐఎమ్ దేర్. వన్ డే తను నా మీద చాలా బిలీవ్ చేసి వన్ డే నువ్వు ఏదో మ్యాజిక్ చేస్తావు, సో అలా నాకు పుష్ చేసి నాకు స్టేజ్ మీద తీసుకువచ్చింది my wife. Literally you can say my wife, my life. My wife, my life, yeah. Thank you so much. Thank you guys. Thank you. Thank you. All right, మరి next వచ్చి Mr. and Mrs. Panch Prasad. Wow, best couple. సెలెక్ట్ చేసే ముందు బేసిక్ గా నాకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఎవరైనా హక్ చేసుకుంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఫై కొట్టి వాళ్ళ మీద ఒక చిన్న లవ్ లాంటి ఫీల్ వస్తే ఆ విషయం నేను తెలిస్తే ఏడుపు మొదలు పెడుతుంది. నా లవ్ అంతా నువ్వేనా బాబు, నా కిస్ కూడా నీకే, నేను ప్రాధాయపడుతున్నా, దయచేసి నన్ను కొట్టకు. లేదు మామి, నాకు ఎప్పుడు ఇప్పటి వరకు నేను ప్రపోజ్ చేయలేదు. నాకు సో ఒక్కసారి మోకాల మీద ఇలా కూర్చొని ప్రపోజ్ చేయాలి. రష్మి పాప మోకాల మీద కూర్చోవాలి. పర్లేదు నా, అందుకే ఇద్దరు రామ్ ప్రసాద్ గారు చాణక్ గారు వచ్చి లేపుతారు. ఒక్క నిమిషం, దానికన్నా ముందు సునీ నా లవ్ ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఒకసారి నీ పర్మిషన్ ఇస్తే నేను లవ్ వ్యక్తం చేస్తాను. ఓకే చేసుకో. నువ్వు ఓకే అంటున్నావు, వాళ్ళ ఆవిడ ఓకే అంటలేదు. నువ్వు ఓకే అంటున్నావు, వాళ్ళ ఆయన ఓకే అంటలేదు. బేసిక్ గా ఆస్ట్రేలియాలో కంగారు, ఇక్కడ కంగారు, 2 కంగారులు అసలు. వివేకానంద తర్వాత అంత కూల్గా ఉంది ఆయనే. నరేష్ దగ్గరుండు, మైక్ లేకుంటే ఎలా అంటే కష్టం. నెక్స్ట్ క్రేన్స్. సునీ లవ్ యూ సునీ. ఈ విషయం నీకు జన్మ జన్మలు చెప్పకపోయినా ఈ జన్మలో నాకు పునర్జన్మ ఇచ్చావు కాబట్టి ఐ లవ్ యూ. ఇవ్వకపోయినా ఐ లవ్ యూ. ఇది రోజా, అది కాదు. సూపర్ సూపర్, ఫుల్ ఆన్ ఇంప్రెస్డ్. ఇది దిస్ వాజ్ హై ఫైవ్ లాంటి ప్రపోజల్. మరి నెక్స్ట్ ఈ రోజు మ్యాచింగ్ గా రాలేని మా అంజలి అండ్ పవన్ గారు రండి. ఏంటి రమ్మంటే సిగ్గుపడుతున్నావు నువ్వు, మరి ఇక్కడ వచ్చాక ఏం చేస్తావు? రా. ఏంటి పరిస్థితి మరి ఈ రోజు? నేను మాట్లాడతా ఇప్పుడు. అదే ఇంతకు ముందు కూడా మగవాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు, ఎప్పుడు ఆడవాళ్ళకి చాయిస్ ఇస్తున్నారని. అందుకే నేను ఫస్ట్ టైం నువ్వు ఇవ్వద్దు, నేను తీసుకుంటున్నా. నేను ఇస్తున్నా, నేను తీసుకుంటున్నా, నేను ఇచ్చేసా. సరే నేను తీసుకున్నా. ఓకే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో యాక్చువల్లీ మాకు మ్యారేజ్ 10 సంవత్సరాలు అయింది. ఇందులో ఉన్న ఆప్షన్స్ నేను వాడాలంటే నాకు ఇప్పటికీ తిరిగి ఒక ఆన్సర్కి నీకు సమాధానం కావాలి. దాన్ని బట్టి దీంట్లో ఏదని నేను డిసైడ్ చేసుకుంటా. చెప్పు. అదేంటంటే ఒకసారి మన గొడవ అయినప్పుడు నేను కిందకు వచ్చాను, నువ్వు బాల్కనీలోకి వచ్చావు, నేను ఎలా ముందుకు వెళ్ళాను, మళ్ళీ చెప్తాను తిరిగేసరికి కుండి కింద పడింది. అది నువ్వు తోసావా పడిపోయిందా? దీన్ని బట్టి నేను దీనిలో ఏదో ఒకటి నేను ఫిక్స్ అవుతాను. నువ్వు తోసావా పడిపోయిందా?
అది ఆమె చెప్పాలంటే మీరు ఆవిడతో ఏం మాట్లాడారు? అది కరెక్ట్ మేడం, ఇది అడగండి. దాన్ని బట్టి మేము చెప్తాం. కుండి పడిందా, పడేసాను. మేడం గొడవ ఎందుకయిందో ఏమో నిజంగా నాకు గుర్తులేదు. ఆ కుండీ మాత్రం నాకు గుర్తయింది. గొడవ జరిగిందంటే కుంటి దానంతట అదిగా పడదు. అంటే ఒక ట్రావెల్, ఒక 20 minutes ట్రావెల్ ఉంది, కిందకు వచ్చి ఒక్క సెకండ్ నేను ఇలా తిరగకుండా డైరెక్ట్ వెళ్ళిపోయిన నా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళాకే తోసే నేనది. తోసేవా? What a vision, what a thought. ఇన్ని సంవత్సరాలుగా నేను పడిపోయింది ఆనందంలో ఉన్నాను బుజ్జి, కానీ తోసే విషయం తెలిసి చూసావా? నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు వీటిని నేను ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఇందులో హగ్, ఎందుకంటే నేను నీ మనసులో బాధకి ఈ 10 సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న దానికి తెరతించేసి మనస్ఫూర్తిగా నిజం చెప్పాను కాబట్టి హగ్ చేసుకో. ఇంకోసారి కుండి పడకుండా ఉంటుంది. స్లాబ్ ఇప్పుడు కొడితే స్లాబ్ అంటే ఇంకో ఈ రోజు రాదు, దిండే మొహం మీద. అది మిస్ కాదు. సరే, మిస్ అయినందుకు నువ్వు నా మిస్సెస్ ఉన్నందుకు షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ. పద. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఆదర్శ్ గారు అండ్ ఇంద్రనీల్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. స్వామి, కొన్ని రోజులుగా నా ఆరోగ్యం ఏం బాగుండడం లేదు స్వామి. నాకున్న ఈ అనారోగ్యం నుంచి మెరుగుపడే మార్గం చూపండి స్వామి. ఇదిగో అమ్మా, ఇది పంచముఖ రుద్రాక్ష. నిత్యం శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఆ పరమశివుని కంటాన ఆభరణంగా మెరుస్తున్న రుద్రాక్ష ఇది. ఈ రుద్రాక్షని కాలభైరవుడిగా భావిస్తారు. ఈ రుద్రాక్షని మహాశివరాత్రి రోజు ధరిస్తే వాళ్ళకి సకల రోగాలు పోయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన ముంగినావురా. ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. శివాయ
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత మెజెస్టిక్ గా ఈ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన మనోజ్ మాస్టర్ ఎక్కడా? అండ్ ఈ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిన ఆ టీమ్ మెంబర్స్ ఎక్కడ? ఇంద్రజ గారు, మీ దగ్గర నుంచి కామెంట్స్ అడిగే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అటువైపు మేఘ్నా గారి దగ్గర నుంచి మేము కనుక్కోవాలి. యాజ్ అ లైఫ్ పార్ట్నర్ అర్ధాంగిని అండ్ అట్ ది సేమ్ టైం అన్ని కలిపితే మేఘ్నా గారు, మీరు మీ హస్బెండ్ ఒక శివుడు రూపంలో ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది? నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతా ఎవ్రీ టైం. ఎందుకనంటే మై జర్నీ విత్ హిమ్ ఇస్ వెరీ లాంగ్. ఆ జర్నీ మొత్తంలో కూడా తన క్లాసికల్ డాన్స్ అన్న నేను దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకనంటే మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు మగవాళ్ళు క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు. మా ఆయన ఫస్ట్ లో ఉన్నందుకు నేను ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. మా ఆయన క్లాసికల్ పర్ఫామ్ చేసినప్పుడు. బట్ ఈ రోజు ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండిపోయింది దట్ హీ కుడెంట్ డూ ద అట్లీస్ట్ కపుల్ ఆఫ్ స్టెప్స్. అదొక చిన్న అదే చెప్పబోతున్నాను. అది వీల్స్ ఉంటాయి కదా, అవును, అది షేక్ అవుతుంటది కాబట్టి జస్ట్ పోజెస్ మాత్రమే. ఇక్కడ ఒకసారి చేసి చూడాలండి ఆ మ్యూజిక్ తో డాన్స్. అంటే ఇది అందరికి కష్టం అండి క్లాసికల్, బికాస్ నాకు తెలుసు, నేను అదే. సో అది మగవాళ్ళు చేసేటప్పుడు కొంచెం కూడా ఫెమినిటీ లేకుండా మగవాళ్ళలాగా చేయడం అనేది చాలా టఫ్. ఇంద్ర చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తాడు. సో నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మా ఆయన్ని ఇలా ఏ గెటప్ వేసినా సరే ఫస్ట్ వెళ్ళి మురిసిపోయేది నేనేనమాట. మీరు అడక్కపోయినా నా మనసులో ఉన్న మాట అది. ఇంద్ర గారు ఇక్కడికి వచ్చి ఒక 4 మూమెంట్లు వేయాలి, చూడాలి మేము. ప్లీజ్ ఇంద్ర గారు, ఫర్ us. డెఫినెట్లీ Yes? యా. అఫ్ కోర్స్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో ఇంద్రనీల్ గారు, యు ఆర్ డెఫినెట్లీ ద స్టార్ అండ్ ద హైలైట్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యాక్ట్ ని స్టార్టింగ్ లో ఎలివేట్ చేసిన మా ఆదర్శ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆదర్శ్ గారు, అఫ్ కోర్స్ మీరు చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ కి మేము మెచ్చుకుంటూ ఉంటాము, బికాస్ అన్డౌటెడ్లీ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. And Sridevi Drama Company has seen one of your best performances. So now over to you, Indraja ma'am. ఫస్ట్ మాట్లాడదలుచుకునేది ఆదర్శ్ గారి గురించి. ప్రజలకి తెలియాలి ఇది ఈ విషయం. అంటే మేమంతా సెటప్ చేసుకుని శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ అని అంతా అనుకునేటప్పటికి డైరెక్టర్ గారికి చివరిగా ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉంటే అది నిండుగా ఉంటుంది కదా, ఒక నిండుతనం ఉంటుంది ఆ ఎపిసోడ్ కి అనేసి. జస్ట్ నిన్న నైట్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లో ఆదర్శ్ మీరుంటే బాగుంటుంది, మీరు అవైలబులా, మీరు చేయగలరా అని అడిగిన వెంటనే వేరే దేని గురించి అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆదర్శ్ గారు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసుకొని వెంటనే రిహర్సల్స్ కి వచ్చి అటెండ్ అయ్యి ఇంత సిన్సియర్ గా తను చేస్తున్న వర్క్ మీద ఇంత డివోషన్ తో ఉన్న ఇలాంటి ఒక ఆర్టిస్ట్ చూడడం చాలా అరుదు. అంత డెడికేటెడ్ ఒక ఆర్టిస్ట్ ని యూస్ చేసుకోకపోతే అది ఇండస్ట్రీకి నష్టం గానీ ఆదర్శ్ మీకు కాదు. అండ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి ఆ ఎలివేషన్. ఇందాక రష్మి గారు చెప్పినట్టు ఆ స్టార్టింగ్ ఆ ఎలివేషన్ మీరు అలా ఇచ్చారు కాబట్టి వన్స్ అక్కడ ఫైనల్ గా శివుడు అలా కనపడేసరికి మా అందరిలో ఆ ఒక ఫీల్ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత సీనియర్ మోస్ట్ డాన్స్ మాస్టర్ మనోజ్ గారు, సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్ to welcome you back, and I wish and I hope you stay back. Once again, zor se bolo, Shambho Shankara. Sridevi Drama Company Shambho Shiv Shambho lo oka special segment meekosam. महाप्राणदीपं शिवं शिवं महोङ्काररूपं शिवं शिवं महसूर्यचन्द्रादिनेत्रं पवित्रं
च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं हृदयङ्गमौ चतुर्धि सङ्गमौ पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलम् एकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवदायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं धम धम डम 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 ढक्कानिनादनवताण्डवाडम्बरं तद्धिम्मि तकधिम्मि धिम्मि दिमि दिम्मि संगीत साहित्य सुमकमलवम्बरम् ओंकार ह्रींकार श्रींकार ऐंकार मंत्र बीजाक्षरं मंजुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विरुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं वकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाट्टहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलभुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभाषं महाभानुलिङ्गं महाबभ्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सोमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं वामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परङ्घ्रिष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय च सर्वाय च महाप्राणदीपं शिवं शिवं महोकाररूपं शिवं बोलो ओम शंभो शंकरा ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ మీరు చిన్నవాళ్ళు అయిపోయారండి లేకపోతే మీ పాదాలకు నమస్కారం పెట్టేసేదాన్ని ఆత్మార్థంగా చెప్తున్నాను కళ్ళు చెమ్మగిల్లుతాయి మనసు కూడా చెమ్మగిల్లుతున్నాను మీ పాట వింటే థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
ఎప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఈటీవీకి ఎప్పుడే రుణపడి ఉంటాం మేమంతా కూడా. ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ షోలో మా ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ పాడడం కానీ ఇదంతా కూడా వీఆర్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎంతో మంది ఎంటర్టైన్ చేస్తారు ధనంజయ్ గారు, ఎంతో మంది ఎంటర్టైన్ చేస్తారు. కానీ ఈ రోజు మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో ఈ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఫుల్ ఎమోషనల్ అయిపోయాను. అండ్ నాలాగే చాలా మంది చూస్తున్న వాళ్ళు చాలా మంది ఎమోషనల్ అయి ఉంటారు. రైట్, ఇక్కడ మ్యామ్ ఇంద్రనీల్ గారు కూడా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి నిజంగా నేను చిన్నోళ్ళకి మొక్కచ్చలేదు తెలియదు. విశ్వేశలింగమై కనికరించరా. నాకు శివుడు అంటే చాలా పిచ్చి. మీరు పాడుతున్నప్పుడు నిజంగా నాకు ఎంత వైబ్స్ వచ్చాయంటే నాకు అసలు ఒక పూనకం అంటారు కదా, అలాగా నాకు అసలు ఆగలేకపోయాను. నేను అసలు వచ్చి డాన్స్ చేద్దామా అన్నంత పిచ్చి వచ్చింది నాకు. అసలు ఎక్స్ట్రాడినరీ బ్రో, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ శివరాత్రికి మీరు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారంటే అందరికి. నిజంగా చూసే ప్రేక్షకులు అందరు కూడా కళ్ళు చెమ్మగిలుతాయి, అంత బ్యూటిఫుల్ గా పాడారు. థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేఘ్నా గారు, నాకైతే ద హార్ట్ వాస్ పౌండింగ్, దడ 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 దేర్ వాస్ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ ఆన్ మై బాడీ అన్నట్టుగా ఉండింది అనమాట. యు ఆర్ ఎ బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్ ఐ కెన్ సీ. మరి ఎప్పుడు కామెడీ చేస్తున్న మా రామ్ ప్రసాద్ గారు ఫుల్ ట్రాన్స్ లో ఉన్నారు ఇప్పుడు. సీరియస్ గానే ఏదో నువ్వు శివుడి కోసం పాడుతుంటలేదు, శివుడు ఇక్కడ వచ్చాడు అనిపించింది మాకైతే. సీరియస్ క్లోజ్ పెట్టి చెమటలు పట్టాయి నాకు ఏసీలో కూడా. మేడం ఏడుస్తున్నారు అక్కడ, అందరూ నాకు కూడా తెలియకుండా చెమటలు పడుతున్నాయి. ఏదో వైబ్ ఉంది బ్రో, నువ్వు పాడిన పాట మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సీరియస్ గానే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు, నిజంగా మీరు కాదు మేము అదృష్టంగా భావిస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. అసలు మామూలుగా లేదు, అద్దరిపోయింది. 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో. మరి ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు రండి. సో ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మీరు అనుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ అంతా బాగా జరిగిందా? చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంత పెద్ద ఇంట్లో అందరూ వచ్చి, సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ ఎవ్రీవన్ వచ్చి, శ్రీదేవి డ్రామా కంపెనీ అందరూ వచ్చి ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మెయిన్ ఇంద్రజ గారు అద్భుతంగా అందంగా, రష్మి గారు. మేఘ్నా గారు, మీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా నచ్చింది. ద ఎంటర్టైన్మెంట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. మేము చాలా ఎంజాయ్ చేసాం. శివరాత్రి అంటే ఇలాగే ఉండాలి, ఎందుకంటే మాకు కావాల్సిన జోడీలు వచ్చారు, మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంత బాగా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా భోజనం కూడా పెట్టేయాలి మనం. ఇంకా అందులో మా ఆవిడ చేతి వంట ఎప్పుడైనా రుచి చూసారంటే ఇంకా మీరు అందరూ రుచి చూడటం కాదు, ఇప్పుడు తిని అనుభవిస్తాము. అందుకనే అంటున్నాను, ఇంకా ఆలస్యం చేయకుండా మనం భోజనం చేసేద్దాం అందరం కలిసి. ఇంద్రజ గారు ఏ మాటకి ఆ మాట. మన ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఒక లెక్క, కానీ ఈ ఎపిసోడ్ ఎండింగ్ మాత్రం మనసు నిండా కాదు, కడుపు నిండా కూడా జరగబోతుంది. సో అందరూ ఫుల్ హ్యాపీ కదా? హ్యాపీ. సో బోలో శంభో శంకర. సో ఎలా ఉంది ఫుడ్? అమోఘం, అద్భుతం. మా ఆవిడ చేతి వంట మరి మాటలా. అన్ని శివరాత్రికి పిలవండి. అక్క బావ ఫుడ్ చాలా చాలా బాగుంది, స్పెషల్లీ పులిహోర మాత్రం అదిరిపోయింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇంత మంచి ఫుడ్ తిన్నాక జాగారం ఎట్లా చేస్తాం అనుకున్నారు? చేయిస్తా నేను. మేఘనాక పులిహోర వెళ్ళేటప్పుడు కొంచెం బాక్స్ లో పెట్టిస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఊరు బుద్ధులు మానుకోమని చెప్పేది. అక్క బావ ఎంత బాగున్నారో, భోజనం కూడా అంతే బాగుంది. అండ్ ఫెస్టివల్ వైబ్ అనేది దానికి మించిది ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా ఉంది. రోజు ఇలానే ఉంటుందని నేను రోజు మీ ఇంటికి వచ్చేస్తాను. అక్క బావ ఫస్ట్ టైం పెళ్ళైందో ఇంత మంచి ఫుడ్ తిండు. రోజు ఇంట్లో తింటున్నా కదా స్వామి, అందుకే చెప్పా మంచి ఫుడ్ అని. బుజ్జి ఆలు కర్రీ తింటావా? ఆల కర్రీ నాకెందుకే, నాకు కర్రీ చేశారు తింటానులే. చూడంతా బానే ఉంది, మనం ఎవరింటికి వచ్చాం, ఎవరితో సెటిల్ అయ్యాం అర్థం అవట్లేదు. డెఫినెట్ గా మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటాము, ఇలా తింటూ ఉంటాము. సో ఇంద్రనీల్ గారు అలాగే మేఘ్నా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్
ఆపర్చునిటీ. అలాగే ఇట్లా రావడం, మీ అందరితో పాటు శివరాత్రి గడుపుకోవడం అనేది నిజంగా బాగా అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఎనీ వర్డ్స్ ఫర్ us? పండగ అంటే అందరూ ఉండాలి, అంటే ఎంతమంది ఉంటే అంత బ్యూటీ ఉంటుంది. సో ఈ రోజు శివరాత్రి ఇలా జరిపించుకున్నందుకు, మీ అందరూ మాకు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ప్రతి ఫెస్టివల్ మా ఇంట్లో జరగాలని మేము కోరుకుంటాం. ఏమండి మా ఆవిడని ఇక్కడ కూర్చోబెడితే బాగుంటుందేమో. ఇంద్రజ గారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు పండగని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవడం? పండగ అంటేనే అందరూ ఒక చోట కలవడం, హ్యాపీగా కూర్చొని కలిసిమెలిసి భోజనం చేయడం, సంతోషంగా ఒక మనసుని నింపుకుని కడుపుని కూడా నింపుకుని వెళ్ళడం. అదైతే ఈ రోజు పర్ఫెక్ట్ గా జరిగింది అనుకుంటాను. ఏమంటారు రష్మి? మనసు నిండింది, కడుపు కూడా నిండింది. సో చూసే ఆడియన్స్ మీకు కూడా డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ పండగ అంటే ఇది పండగ అనుకునేటట్టు జరిగి ఉంటుందని నమ్ముతున్నాము. శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.